మీ పేరు భారతి చాలా లక్షణంగా పెట్టారు నాన్నగారు. నిమ్మి ఏంటి? నిమ్మి అంటే అంటే నేను పెట్టుకుంది ఆ పేరు. మీరు పెట్టుకున్నారా? నిమ్మి నిమ్మి అంటే ఎక్కడ ఈ భారతి నిమ్మి ఎక్కడ సింకే కావట్లా అని ఆలోచిస్తుంది. అప్పట్లో రజనీకాంత్ మూవీ ముత్తు వచ్చింది కదా. చిన్నప్పుడు ఇంత క్రియేటివ్ గా ఉన్నాడు అని స్ట్రెస్ అవ్వవా? అమ్మ ఏంటమ్మా ఇది నేర్చుకోవాలా అని? స్ట్రెస్ అంటే అది నా కోసమే కదా అని నేర్చుకుంటాను. అంతేగా ఇంత మెచ్యూరిటీ ఎట్లా చేస్తున్నారు మీరు అసలు? లాస్ట్ టైం వచ్చినప్పుడు మా చిన్నోడు చాక్లెట్ ఇప్పించుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పించుకున్నాడు. ఇప్పుడు చాక్లెట్ అక్క పోయి ఇంకే అక్క వస్తుందా మరి? ఏ అక్క? డైరీ మిల్క్ అక్కనా? అన్ని కలగలిపితే కృతిక, కానీ కృతాంశ అలా కాదు, కొంచెం ఆపోజిట్. అట్లుంటేనే లేదు. సరే తరలే, ఎన్నెన్నో అనుకుంటాం, అన్ని జరుగుతాయి ఏమిటి? కొత్త ఆలోచనలు కూడా మీరు పుట్టించింటారు కొంతమందికి. అంటే ఎట్లా ఉండాలి ఒక ఫ్యామిలీలో, ఒక హౌస్ వైఫ్ గా మేనేజింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్ని నేర్పిస్తున్నారు కదా. మరి మీ వీడియోస్ చూస్తూ మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారా? మస్తు షేడ్స్ ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్ ఇద్దరు వేస్తే అంతేలేండి. ఈయన ఎదిగితే మళ్ళీ నన్ను అన్నావు అంటారు, ఆయన మళ్ళీ నువ్వు ఆ రోజు ఇలా అన్నావు అంటారు. ఎవరిచ్చారు నీకు అది? అక్క ఇచ్చింది కదా, అక్కకి ఇచ్చేసి. ఎవరిని వదిలిపెట్టకుండా ఆడుతున్నావు కదా. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. లాస్ట్ వీడియోలో మన ఛానల్కి అవార్డు వచ్చిందని చూపించాను కదా, అలాగే ఇంకొక అచీవ్మెంట్ కూడా మీతో షేర్ చేసుకోవాలని చెప్పాను కదా. అదేంటంటే ఆదాన్లో మళ్ళీ మనకి ఇంటర్వ్యూ అవకాశం అయితే వచ్చింది. నాకైతే చాలా చాలా హ్యాపీగా ఉంది. అనుకోకుండా ఈ అవకాశం అయితే నాకు వచ్చింది. ఇప్పుడైతే మేము ఆదాన్ దగ్గరికి అయితే వచ్చేసాము. అవార్డ్ ఈవెంట్ జరిగిన నెక్స్ట్ డే అయితే మేము బెంగళూరుకి వచ్చేద్దాం అనుకున్నాం. అంతలోపే నాకు సుధీర్ అన్న నుంచి ఒక కాల్ అయితే వచ్చింది, ఇంటర్వ్యూకి వస్తారని. అసలు ఫుల్ హ్యాపీ అనిపించింది ఆ టైంలో. నేను మళ్ళీ మిస్ అయ్యేదాన్నేమో ఈ ఛాన్స్ని, కానీ అనుకోకుండా అన్న మార్నింగ్ రెడీ అయ్యేటప్పుడే నాకు కాల్ అయితే చేశారు. ఇంకా మేము ఇక్కడికి వచ్చి బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాము. TV5 ఆఫీస్కి ఆపోజిట్ సైడ్లో ఈ అదాన్ టీవీ అయితే ఉంటుంది. ఇక్కడైతే మా చిన్నోడు ఎక్కడ దేవుడు కనిపించినా ఫస్ట్ అయితే మొక్కుతాడు. ఫస్ట్ దేవుడిని మొక్కు అంటే లెఫ్ట్ హ్యాండ్తో మొక్కుతున్నాడు. మా కృతాంష్కి లెఫ్ట్ హ్యాండ్ బాగా అలవాటైంది. ఏ పని చేసినా ఫస్ట్ లెఫ్ట్ హ్యాండే యూజ్ చేస్తున్నాడు. మేము ఆఫీస్లోకి రాగానే అన్న అయితే లోపలికి రమ్మని పిలిచారనమాట. ఇక్కడైతే మా చిన్నోడికి ఎంతో ఇష్టమైన చైతు అక్క, తనంటే చాలా ఇష్టము. తనని గుర్తు చేయని రోజు అంటూ ఉండదనమాట. ఒక్కసారి ఫస్ట్ టైం మేము ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు కలిసింది తను. ఒక చాక్లెట్ ఇచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు గుర్తు చేస్తూనే ఉంటాడు. మొత్తం ఇక్కడే ఉన్నాయి, ఎక్కడికి పోట్ల. మా చిన్నోడైతే కొత్తోళ్ళని చూస్తే అస్సలు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడనమాట. ఇంకా వాళ్ళ నాన్ననైతే గిల్లి పెడతాడు. ఇక్కడ మీకు కనిపిస్తున్న అబ్బాయి అయితే మహేష్. తను మన లాస్ట్ ఇంటర్వ్యూ వీడియోని ఎడిట్ చేశారనమాట. చాలా బాగా చేశారు. ఇక్కడ ఇంటర్వ్యూ అయితే స్టార్ట్ చేశారు. ఫస్ట్ అయితే నా గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకోవడానికి నన్నైతే ఫస్ట్ ఇంటర్వ్యూ చేశారు. రజనీకాంత్ మూవీ ముత్తు వచ్చింది కదా. ఈ పేరులో కూడా మీ పేరు భారతి చాలా లక్షణంగా పెట్టారు నాన్నగారు. నిమ్మి ఏంటి? నిమ్మి అంటే నేను పెట్టుకుంది ఆ పేరు. మీరు పెట్టుకున్నారా? నేను నిమ్మి నిమ్మి అంటే ఎక్కడ ఈ భారతి నిమ్మి ఎక్కడ సింకే కావట్లా అని ఆలోచిస్తుంది. మరి అమ్మ నీకు చాలా టాలెంట్స్ నేర్పించింది కదా, సో మాకు ఎక్కువగా కనిపిస్తుంటావు ఈ అబ్బాయి చిన్నప్పుడు ఇంత క్రియేటివ్ గా ఉన్నాడు అని స్ట్రెస్ అవ్వవా? అమ్మ ఏంటమ్మా ఇది నేర్చుకోవాలా అని? స్ట్రెస్ అంటే అది నా కోసమే కదా అని నేర్చుకుంటాను. ఓకే, ఇంత మెచ్యూరిటీ ఎట్లా చేస్తున్నారు మీరు అసలు? ఏదైనా మనం చెప్పే విధానం ఉంటది కదా, నీకోసమే కదా, నువ్వు హ్యాపీగా ఉంటావు, లైఫ్ ఇలా ఉంటుంది అలా ఉంటుంది, అలా చెప్పామనుకోండి అన్న వాళ్ళకు కూడా అర్థమవుతుంది. మరి మా సూపర్ స్టార్ గురించి ఏం చెప్తారు? సూపర్ స్టార్ నాటీ బాయ్ అన్న. నాటీ బాయ్ అంటే ఎదుగుతున్నారు లేండి. ఏయ్ హాయ్ చెప్పు. చాక్లెట్ నాది సౌమ్యుడు, బుద్ధిమంతుడు, అన్ని కలగలిపితే కృతిక, కానీ కృతాంశ అలా కాదు, కొంచెం ఆపోజిట్. అట్లుంటేనే లేదు.
ఇద్దరు వేస్ట్ అంతేలేండి. ఈయన ఎదిగితే మళ్ళీ నన్ను అన్నావు అని అంటారు, ఆయన నన్ను ఆ రోజు ఇలా అన్నావు అంటారు. ఇంటర్వ్యూ అయితే ఒక 45 మినిట్స్ పాటు జరిగింది. మా గురించి మీకు తెలియని చాలా విషయాలు అయితే నేను ఈ ఇంటర్వ్యూలో షేర్ చేశాను. అలాగే కృతిక్ వాళ్ళ గురించి కూడా చాలా విషయాలు అయితే షేర్ చేశాను. సో ఈ వీడియోని మాత్రం అస్సలు మిస్ అవ్వకుండా అదాన్ టీవీలో చూడండి. కానీ అమ్మ పడుకుంది, నన్ను అమ్మని లేపాలి, నాకు ఆకలి వేస్తుంది, అస్సలు అలా చేయడన్నా. వీడు ఏం చేస్తాడంటే లాస్ట్ ఇంటర్వ్యూ వీడియోలో అయితే నేను చాలా విషయాలు అయితే షేర్ చేసుకోలేదు, కానీ ఈ వీడియోలో అయితే చాలా వరకు షేర్ చేశాను. సో మీలో ఎవరికైనా మా గురించి తెలుసుకోవాలని నిజంగా ఉంటే తప్పకుండా అదాన్ టీవీలో మా ఇంటర్వ్యూని అయితే మిస్ అవ్వకుండా చూడండి. ఏంటి చాక్లెట్ కావాలి. మరి ఓవరాల్ గా మరి ఓవరాల్ గా కేకే క్రియేటివ్ వర్క్స్ ఈ బ్లాగ్స్ చాలా ఆలోచన కూడా వచ్చి ఉంటుంది. అండ్ కొత్త ఆలోచనలు కూడా మీరు పుట్టించింటారు కొంతమందికి. అంటే ఎట్లా ఉండాలి ఒక ఫ్యామిలీలో, ఒక హౌస్ వైఫ్ గా మేనేజింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్ని నేర్పిస్తున్నారు కదా. మరి మీ వీడియోస్ చూస్తూ మీకు సపోర్ట్ చేసే వాళ్ళకి ఏమన్నా చెప్పాలనుకుంటున్నారు? నేను ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసింది అయితే మా పిల్లల కోసం కొన్ని వీడియోస్ తీసి వాళ్ళకి కొన్ని మెమొరీస్ క్రియేట్ చేసి పెట్టాలనుకున్నాను. కానీ ఈరోజు ఇక్కడ వరకు వచ్చానంటే అసలు దీని అంతటి కారణం మీ అందరి సపోర్ట్ అండి. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు నేను నా లైఫ్లో ఇలాంటి ఇంటర్వ్యూలు ఇస్తానని ఎప్పుడూ అసలు అనుకోలేదు కూడా అనమాట. అంత హ్యాపీగా ఉంది ఇక్కడికి వచ్చి ఇంటర్వ్యూ ఇస్తుంటే. ఇదైతే నా సెకండ్ ఇంటర్వ్యూ. ఇలాంటి ఇంటర్వ్యూలు ఇంకా నేను ఎన్నెన్నో ఇవ్వాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దానికోసం మీ అందరి సపోర్ట్ అయితే ఇలాగే ఉండాలి. ఒక హౌస్ వైఫ్ అంటే ఇంట్లో పనులే కాకుండా కొంచెం హార్డ్ వర్క్ చేస్తే దాని రిజల్ట్ అయితే ఒక మిరాకిల్ అండి. నిజంగా చెప్పాలంటే నేను మొన్న అవార్డు తీసుకున్నప్పుడు కూడా నాకు అదే అనిపించింది. ఒక హౌస్ వైఫ్ లాగా నేను ఇంట్లో ఉండి పనులు చేసుకొని ఉండింటే నా లైఫ్ కూడా అలాగే ఉండిపోయేది, అంటే అక్కడ వరకే ఎండ్ అయిపోయేది. కానీ నేను కొంచెం హార్డ్ వర్క్ చేసినందుకు నేను మొన్న అవార్డు కూడా తీసుకోగలిగాను. అలాగే ఈరోజు ఇక్కడి వరకు రాగలిగానంటే నిజంగా హార్డ్ వర్క్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా. ఒక హౌస్ వైఫ్ ఏదైనా సాధించాలంటే మెయిన్గా కావాల్సింది హస్బెండ్ సపోర్ట్ అండి. హస్బెండ్ సపోర్ట్ ఉన్నంత వరకు ఏదైనా చేయగలుగుతాం. అలాగే మన పిల్లలు కూడా సపోర్టివ్గా ఉంటే అసలు చేయలేదంటూ ఏది ఉండదన్నమాట. నా లైఫ్లో మాత్రం నేను ఆ విషయంలో చాలా లక్కీ. మా పిల్లలు అలాగే మా హస్బెండ్ అయితే నాకు చాలా సపోర్టివ్గా ఉంటారు. ఇక్కడ మా చిన్నోడికైతే పాపం చాలా నిద్ర వస్తుంది. రోజు ఆఫ్టర్నూన్ అయితే పడుకుంటాడు. ఇక్కడ కూడా ఇంటర్వ్యూ జరిగేటప్పుడు నిద్ర వస్తుంది, కానీ సైలెంట్గా ఉండు నాన్న అంటే అలాగే కూర్చున్నాడు పక్కన. ఉంటారు మీరు ఎవరైనా సరే ఛానల్ చూడకుండా ఒకసారి వెళ్ళి చూడండి. ఏ టైప్ ఆఫ్ కాంటెంట్ వీళ్ళు ప్రొడ్యూస్ చేస్తున్నారో అర్థమవుతుంది. మరి ఈ ఇంటర్వ్యూ చూసాక ఆ తల్లి చెప్పిన మాటలు విన్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అదాన్ ఫర్ మోర్ అప్డేట్స్. రెప్కా డార్లింగ్ నీకోసం అప్పుడప్పుడు అనుకుంటా ఉంటది. ఒకసారి చెప్పు, హాయ్ చెప్పు, హాయ్ చెప్పు రెప్కా డార్లింగ్ అని. వాడికి ఎంత కష్టం వచ్చింది. పప్పి ఒకసారి పప్పి దాలి థ్యాంక్ యూ చెప్పినావా? థ్యాంక్ యూ ఏమో వద్దు నాకు. పప్పి లవ్ యూ బేబీ అని చెప్పేసినట్టు. లవ్ యూ బేబీ అని. మళ్ళీ ఎప్పుడు గుర్తున్నారు? అయ్యో మీ బాబు కూర్చొని హరిత మీ బాబు కూర్చొని డ్రాయింగ్ చేశాడు కదా. అంటే ఏరోప్లేన్ వచ్చేటప్పుడు చూసాను నేను. అవునా, ఓకే. నాది ఇప్పుడు కూడా చైత్య ఇంటర్వ్యూ చేస్తుందా? లేదు, సుధీర్ గారు చేస్తారా? ఎవరిచ్చారమ్మా ఇది? లాస్ట్ టైం వచ్చినప్పుడు మా చిన్నోడు చాక్లెట్ ఇప్పించుకున్నాడు, మళ్ళీ ఇప్పుడు కూడా ఇప్పించుకున్నాడు. ఇప్పుడు చాక్లెట్ అక్క పోయి ఇంకే అక్క వస్తుందా? మరి ఏ అక్క? డైరీ మిల్క్ అక్కనా? చాక్లెట్ 2 అక్క. చాక్లెట్ 2 అక్కనా? అంటే 2 ఇచ్చారు కాబట్టి 2 అక్క. అంతే నచ్చినమ్మా. చాక్లెట్ నేను గుర్తు చేయని రోజు ఉండదు కదా చైతు. నీ షార్ట్స్ కూడా చూసినప్పుడు చాక్లెట్ అక్క వచ్చిందమ్మా, నాకు తెలుసా అక్క అంటే. మరి చాక్లెట్ అక్కకి ట్రక్ తెచ్చావా నువ్వు? ట్రక్ తెచ్చాడు, కార్లో ఉంది. నాకు ఇచ్చావా? మన ఇంటికి రమ్మని అడుగుచింది. వస్తే ఏమి ఇస్తావు నాకు? ఏం చేసి పెడతావు? తినడానికి ఏం చేసి పెడతావు? తినడానికి ట్రక్ నీకు ఏం కావాలంటే అది చేస్తానని చెప్పు.
వేసేసాడు చూడు తల్లి ఎట్లా ఉష్ ఎట్లా 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 ఇగో ఇగో ఇట్లా ఎట్లా వెళ్తుంది కదా ఎట్లా అట్లా చూడు. అక్కని అడుగు వస్తారా లేదా మన ఇంటికి. నువ్వు తీసుకెళ్తావు వస్తా, తీసుకెళ్తావు తీసుకెళ్ళవచ్చు. ఎవరిచ్చారు నీకు అది? అక్క ఇచ్చింది కదా, అక్కకి ఇచ్చేసి. అది ఇచ్చింది కదా పప్పి కావాలి. నడిచిపోతుంది చాలా. ఓపెన్ చేస్తా ఇంకోటి ఇస్తే. చేతులు కూడా కడుక్కో. దొంగి దొంగి కింద నుంచి ఓపెన్ చేస్తా. దీన్ని ఇలా చార్జ్ తీసుకుని ఇలా వెళ్ళాలి. ఇలా వెళ్ళి సింపుల్ గా ప్యాన్ చేయాలి అంతే. జస్ట్ ప్యాన్ అక్క వాడొద్దు, చైతు అని పిలు. చైతు బాయ్ బాయ్ టాటానా బాయ్ టాటా గుడ్ బాయ్ సూన్ అని చెప్పు మళ్ళీ. సీ యూ టుమారోనా. అదేంటిది ఎట్లా ఏరోప్లేన్? నాకు ఇచ్చేయచ్చు కదా ఏరోప్లేన్. అక్కకి ఎక్కడ ఇక్కడే ఉంటాను. నన్ను తీసుకెళ్ళట్లేదు కదా నువ్వు ఎటు. మళ్ళీ వస్తాను చెప్పు. మళ్ళీ వస్తావా? చైతుతో అయితే చాలా కలిసిపోయాం. అసలు చాలా క్లోజ్గా అనిపించింది తనతో మాట్లాడుతున్నంతసేపు. మా చిన్నోడు కూడా చాలా కనెక్ట్ అయిపోయాడు అనమాట. ఎప్పుడు చూసినా చైతు అక్క అని గుర్తు చేస్తూనే ఉంటాడు. నిజంగా మిస్ యూ చైతు. మా చిన్నోడికైతే వెళ్ళేటప్పుడు చాలా బాధేసింది అక్కను వదిలేసి. పైన ఆఫీస్ దగ్గర నుంచి కింది వరకు తీసుకొచ్చాడనమాట. నూరా అని. ఇంకా కార్లో కూడా మళ్ళీ కాల్ చేయి ఒకసారి అక్కను చూస్తా అని చాలా సాడ్గా మాట్లాడాడు పాపం. థ్యాంక్ యూ. లవ్ యూ టూ చెప్పు. లవ్ యూ టూ చెప్పు తల్లి. ఓకే చైతు బాయ్ బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావు? చైతుతో మాట్లాడుతున్నావా? ఏది నీ ఫోన్ చూపి. ఆ ఫోన్తో చైతుతో మాట్లాడుతున్నావు. రేపు వస్తావా? బాయ్ చైతు అని చెప్పు. బాయ్ చైతు. ఇదైతే హైటెక్ సిటీ అండి. అది చూసినప్పుడల్లా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా హైదరాబాద్ వదిలేసి బెంగళూరుకి అయితే బయలుదేరిపోయాము. ఫస్ట్ అయితే నేను కొద్దిసేపు అయితే డ్రైవ్ చేశాను. తర్వాత మా హస్బెండ్ అయితే డ్రైవ్ చేశారు. నాకు హైవేలోనే డ్రైవ్ చేయాలంటే చాలా ఇష్టం. అందుకోసమే హైవేలో ఎప్పుడైనా డ్రైవ్ చేస్తూ ఉంటాను. అలాగే తర్వాత ఇంకా కొద్దిసేపటి తర్వాత మా ఆయనకి కార్ అయితే డ్రైవ్ చేయమని ఇచ్చాను. ఫుల్ ఇంటర్వ్యూ వీడియో అయితే అదాన్ టాకీస్లో వస్తుంది. సో తప్పకుండా మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. టేక్ కేర్. హ్యావ్ ఎ నైస్ డే.